ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖద్వారంగా ఉండబోతోన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. దాదాపు పూర్తి దశకు చేరుకున్న ఈ ప్రాజెక్టును జులై లేదా ఆగస్టులో ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించే యోచనలో ఉంది. ఇక ఎయిర్పోర్టు ప్రారంభానికి ముందే రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అధికార నేతలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. విజయనగరం జిల్లాలో నిర్మాణమవుతున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఇప్పటికే 99.3% పూర్తయ్యాయి. రన్వే, టెర్మినల్, ఇతర మౌలిక సదుపాయాలు తుది దశలో ఉన్నాయి. మిగిలిన పనుల్ని జూన్ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్టు ప్రారంభం ద్వారా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెరగటం, పరిశ్రమలు రావటం, ఉద్యోగ అవకాశాలు విస్తరించడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. తొలి దశలో 20 నుంచి 30 బస్సులు అందుబాటులోకి రానుండగా డిమాండ్కు అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకునే రహదారులను వేగంగా అభివృద్ది చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు నేషనల్ హైవే 16 విస్తరణ పనులు జరుగుతున్నాయి. విజయనగరం నుంచి నేరుగా కనెక్టివిటీ కల్పించే రోడ్లు మెరుగుపరుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలకు సులభ మార్గాలు సిద్ధం చేస్తున్నారు. అదనంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం, సర్వీస్ రోడ్లు, ట్రాఫిక్ రద్దీ తగ్గించే బైపాస్లు, లైటింగ్, సైన్ బోర్డులు ఇలా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు జులై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఎయిర్పోర్టు ప్రారంభం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త ఊపిరి లభించనుంది. పర్యాటకం, వ్యాపారం, ఐటీ రంగాలు అభివృద్ది చెందనున్నాయి. మొత్తంగా చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే రవాణా నుంచి రోడ్ల వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు కానుంది.